అంటే నీకంటే గతంలో బ్రాందీ షాపుల ముందు ఆ ఖాళీ బాటలు లేకుండే కాంటాక్ట్ నీదే రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలుసు. నువ్వు ఏ విధంగా మీ మామను బ్లాక్మెయిల్ చేసి టెండర్ కొట్టేసావో తెలుసురా. నువ్వేమి ఇదే పెద్ద పద్ధతి మాదిరే మాట్లాడాల్సిన అవసరం లేదు వెంకటరెడ్డి, అందరికీ తెలుసా. నమస్కారం ప్రజలరా, మన రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఏం మాట్లాడుతున్నాడు అనేది మనం ఒకసారి విందాం, ఆ తర్వాత ఖచ్చితంగా విశ్లేషణ అనేది చేద్దాం మనం. ఎందుకంటే చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ఇటువంటి పోరంపోకులు ఎన్ని మాట్లాడినా వాటిని అన్నిటికీ కూడా మనం సమాధానం చెప్పుకుంటూ అన్నను ప్రదానం చేసేటువంటి మనం ఒక లక్ష్యం పెట్టుకొని ఉన్నాం. కాబట్టి మనం ఆ లక్ష్యాన్ని ఖచ్చితంగా చేరుకోవాలంటే ఇటువంటి పోరంపోకులకి అందరికీ సమాధానం చెప్పాలా. చెప్పు వెంకటరెడ్డి. మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి బాగా ఇష్టమైన సబ్జెక్ట్ ఏందో ఏ సబ్జెక్ట్ చెప్పరా, ఎందుకు ఊరికే చెప్పు చెప్పు. ఎందుకనంటే సాయంత్రం అయితే క్వార్టర్ పెగ్గేసుకోవడానికి ఇబ్బందిగా ఉందా తమ్ముళ్ళు అన్నటువంటి ఒక రాజకీయ నాయకుడిని మనం ఎవరన్నా చూసామనంటే బహుశా ఈ భారతదేశంలో అదొక్క చంద్రబాబు నాయుడు గారిని. మరి భారతదేశంలో ఉండే ముఖ్యమంత్రులు ఎవరు కూడా స్పిరిట్ని తెచ్చి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలకి అందరికీ పంచలేదుగా. మరి ఎవరికి కూడా ఆ మాదిరి చేయలేదు కదా. వేంపల్లి బత్తాయి తోటల్లో మూతలు పెగ్గొట్టి ఎవరు అమ్మలేదు కదా. మరి ఏ ముఖ్యమంత్రి అయినా చేసినాడా భారతదేశంలో? సంపూర్ణ మద్యపానం చేసిన తర్వాతనే నేను ఓట్లు అడుగుతాను, దశల వారీగా నేను మద్యపానాన్ని నిషేధించాను, స్టార్ హోటళ్లకు మాత్రమే పరిమితం చేస్తాను అని చెప్పినాడు. బోకు ఎట వినాయ్ ఆ మాట్లాడికి వినాయ్. మరి నువ్వు ఎందుకు మాట్లాడాలా, ఎందుకు అడగలా అన్నతో ఈరోజు వచ్చి అమ్మ చెప్తున్నావా ఎందుకు పెద్ద కథగా. అంటే నీకంటే గతంలో బ్రాందీ షాపుల ముందు ఆ ఖాళీ బాటలు లేకుండే కాంటాక్ట్ నీదే రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలుసు. నువ్వు ఏ విధంగా మీ మామను బ్లాక్మెయిల్ చేసి టెండర్ కొట్టేసావో తెలుసురా. నువ్వేమి ఇదే పెద్ద పద్ధతి మాదిరే మాట్లాడాల్సిన అవసరం లేదు వెంకటరెడ్డి, అందరికీ తెలుసా. చెప్పు. ఆయన మీటింగులకి వెళ్ళిన ప్రతిసారి చెప్పినటువంటి మాట ఏంటి? అయ్యా మీకు సాయంత్రం అవగానే క్వార్టర్ హాఫ్ కావాలంటే ఫుల్, ఈ ఎంత కావాలంటే అంత, ఎక్కడ కావాలంటే అక్కడ, ఎలా కావాలంటే అలా దొరికేటట్టు చేస్తాను అని చెప్పి ఆయన హామీ ఇచ్చాడు. అలానే ఈరోజు ఎంత కావాలంటే అంత, ఎక్కడ కావాలంటే అక్కడ, ఎంత తాగుతానంటే అంత తాగి మీరు ఏదైనా చేస్తానంటే చేసేయండి అని చెప్పి పర్మిషన్ లైసెన్స్ కూడా ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. కాబట్టి ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వరుస నేరాలు ఘోరాలు మొన్నటికి మొన్న మనం చూసాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మద్యం తాగి రాజమండ్రిలో 23 ఏళ్ల యువకుడు ఒక అతను, 24 ఏళ్ల యువకుడు ఒక అతను, వీళ్ళిద్దరూ కలిసి ఏదైతే ఒక వైద్యురాలిని చంపేసినటువంటి పరిస్థితి. సరే, ఇప్పుడు మాట్లాడినావు ఏంది ఇదంతా కూడా రాష్ట్రంలో మద్యం దొరుకుతుంది కాబట్టి జరిగిందని చెప్తాడు ఈ వెంకటరెడ్డి. అది ఈ వర్షం. ఇప్పుడు నేనేం చెప్తానంటే మన అధికారంలో ఉన్నప్పుడు ఇదే నాసిరకమైన మద్యాన్ని దాకా ఎంతమంది ప్రాణాలు కోల్పోయినారు ఒకసారి శ్వేతపత్రం రిలీజ్ చేసే ప్రమాణంగా ఉంటుందిరా 5 సంవత్సరాల్లో. ఎందుకింత మద్యం రేట్లు, మేము సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి మళ్ళా అదే మద్యాన్ని ఒక వ్యాపార మార్గంగా పెంచుకొని ఈ విధంగా రేట్లు పెంచుతున్నారే. మరి వాటికి ఊరు పేరు లేకుండా బాటలు వస్తున్నాయని అడిగిన దానికి శవం అయితే వెళ్ళినారు పొద్దున్నేకి. దాని గురించి మాట్లాడదామా? మరి అదేవిధంగా రాష్ట్రంలో ఎంతమందికి కిడ్నీలు పోయినాయి, ఎంతమందికి లివర్లు పోయినాయి, ఎంతమంది పెరాలసిస్ బారిన పడినారు ఒకసారి దాని గురించి మనం ఏమన్నా మాట్లాడదామా? చెప్పు. ఒకసారి మాట్లాడదామంటే మాట్లాడదాం. దాని గురించి ఇక్కడ చర్చకు సిద్ధంగానే ఉన్నాం. ఎందుకంటే మనం అధికారంలో ఉన్నప్పుడు బ్రహ్మాండంగా బెల్ట్ షాపులు కావచ్చు, మరి అదేవిధంగా మద్యాన్ని ఈ మద్యం ద్వారా వచ్చినటువంటి ముడుపులన్నీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంట్లో పెట్టి ఎలక్షన్ చేద్దామంటే ఆ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈకింట ఓడితే అది వేరే విషయం. అవి వాళ్ళు తిన్నారు, మరి అది ఎత్తేసారా, దాన్ని పక్కన పెడదాం. కానీ ఈ మద్యం ద్వారా వచ్చిన డబ్బులే అడిగిపోయినాయి. మనం ఇచ్చిన పని ఏంది? మనం అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా లాక్డౌన్లో కూడా, కరోనా సమయంలో కూడా ఏ విధంగా మనం వైన్ షాపులు ఓపెన్ చేసి ఏ విధంగా మన జోబీలు నింపుకున్నాం? మనం ఇచ్చిన హామీలు ఏంది కథ ఏంది మేరపై నేను ఏ పొద్దుైనా ఒకసారి ఆలోచన చేసావా? ఈరోజు అంతా వచ్చి ఇది చేస్తున్నావు. అధికారంలో ఉన్న రోజుల్లో ఎక్కడి నుంచి డ్రగ్స్ వచ్చినాయి, ఎక్కడి నుంచి గంజాయి వచ్చింది? భారతదేశంలో ఎక్కడైనా గంజాయి పట్టుకుంటే ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే వైజాగ్ను కేంద్రంగా చేసినటువంటి చరిత్ర మన వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగింది. వెంకటరెడ్డి అన్న ఒకసారి ఆలోచన చేసుకొని మాట్లాడు. మనం మాట్లాడుతున్నాం, ఓకే బాగానే ఉన్నది. చెప్పుగా కారుతో గుద్ది దాన్ని
ఆ ఇన్సిడెంట్ మనం చూసాం. దాని తర్వాత చూస్తే సాక్షాత్తు పోలీసులే మద్యం దాగి ఆటోని గుద్దేసి ఉల్టా వాళ్ళ మీద మళ్ళీ కేసులు పెట్టినటువంటి పరిస్థితి. ఇలా ఒకటా రెండా అని చూస్తే ఈ రాష్ట్రంలో ఈ రోజు మద్యం వల్ల జరుగుతున్నటువంటి అనేక అనర్థాలు. ఇది చెప్పు, ఏంది అనర్థాలు అంటున్నావు? ఒకటి రెండు చెప్పినావు, పూర్తిగా చెప్పాలి కదా. ఈ 175 నియోజకవర్గాల్లో ఈ ఫలానా నియోజకవర్గంలో ఈ విధంగా జరుగుతూ ఉన్నది, ఇది కథ అని చెప్పు. మనం అధికారంలో ఉన్న రోజుల్లో గంజాయి మత్తులో జగనన్న ఇంటికి కాస్తంత దూరంలో ఒక దళిత మహిళను ఏమి చేసినారా? ఆ రోజు నీకు కళ్ళు కనపడలేదా? ఆ రోజు నీకు వినపడలేదా? ఆ రోజు నువ్వు లేవా? ఆ రోజు దేనికి మాట్లాడలా? ఆ రోజు దేనికి మాట్లాడలేదు? ఎందుకు మాట్లాడలేదంటే ఆ రోజు మేము అధికారంలో ఉన్నాం, మనం ఆడిందే ఆట, మనం పాడిందే పాట, మన ఇష్టం కదా, మన ఇష్టారాజ్యం. ఆ విధంగా సంపాదించినారా స్వామి. నువ్వు తెలుసుకో, ఒక కేవలం మద్యం మీదనే కాదు, మనం అధికారంలో ఉన్నప్పుడు సంపాదించింది గంజాయి, అదేవిధంగా డ్రగ్స్, ఇంకా అదేవిధంగా పోతే గుట్కాలు మటకాలు వ్యాపారాలు ఒకటా రెండా. అవినీతికి అమ్మ మొగుడెవుడంటే మన జగనన్నే. మనం అధికారంలో ఉన్నప్పుడు చేసినాం. తండ్రి పదవిని అడ్డం పెట్టుకొని లక్షల కోట్ల రూపాయలు లూటీ చేసినటువంటి మనమే అధికారంలో ఉంటే ఇంకెంత ఎన్ని కోట్లు లూటీ చేస్తామనేది ఆలోచన చేయరా రాష్ట్రంలో ఉండే ప్రజలు? అంటే మీరు చెప్పిందే వింటారా? మీరు ఏది చెప్తే అదే కరెక్టా? మా వెంకటరెడ్డి ఏది చెప్తే అదే వాస్తవం అనుకుంటే అట్టయితుందా? నీకు తాడేపల్లిలో అదో పేపర్ ఇచ్చారు నీ బతుక్కి, ఆ పేపర్ చూస్తున్నావు, ఆ పేపర్ చూస్తా మాట్లాడుతున్నావు, ఆ పేపర్ చూసి వాళ్ళు ఏదైతే నీకు ఇచ్చుంటారో దాంట్లో మాట్లాడతావు. నీకుండేటువంటి శక్తి సామర్థ్యంతో నువ్వు మాట్లాడు, బాగానే ఉంటుంది, ఇబ్బంది ఏమిలే. జగనన్నను కలిసినావు, ఓకే బాగుండదు, ఎయిర్పోర్ట్లో వచ్చినావు, మాట్లాడు, నీ ఇష్టంరా, మాట్లాడు. 17/8/2026 పత్రికల్లో వచ్చినటువంటి వార్త ఒకటి కాదు రెండు కాదు 3 జిల్లాల్లో 3 సంఘటనలు ఒకే రోజు జరిగినటువంటి సంఘటనలు. అన్నను గొడ్డలితో నరికి చంపిన తమ్ముడు మద్యం దాగే, మన చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్లు దాగే. 2 తండ్రిని హతమార్చిన కుమారుడు, ఇది కూడా చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్లు దాగే. దాని తర్వాత 3 భార్యను హత్య చేసిన భర్త. ఇదంతా ఇటాటి మనం అధికారంలో ఉన్నప్పుడు కొన్ని వందలు జరిగినాయి. నువ్వు ఆ పొద్దు ఎక్కడన్నా గుడ్డి గుర్రానికి ఏమన్నా పొళ్ళు తవ్వుతా ఉన్నావో, లేకుంటా ఉంటే ఇంకొక దగ్గర ఆడినా ఉన్నావో, లేకుంటే ఇంకొక దగ్గర ఆడినా ఉన్నావో తెలియదు. మనం అధికారంలో ఉన్నప్పుడు చంపి డోర్ డెలివరీలు చేసినటువంటి చరిత్ర హౌలే మంది. నువ్వు ఈరోజు వచ్చి ఆ మద్యం దాగి ఇది చేసినారు అది చేసినారని చెప్పి మాట్లాడుతున్నావు. నాసి రకమైన మద్యాన్ని రాష్ట్రంలో ఏరులై పారించినా కొన్ని వందల మంది ప్రాణాలు కోల్పోయినారు. వాళ్ళ ప్రాణాలు ఏమన్నా తిరిగి తెచ్చేయగలుగుతావా నువ్వు? ఆ రోజు దేనికి వచ్చి మాట్లాడాలా? ఈ రోజు వచ్చి మాట్లాడుతున్నావు. కొన్ని వందల మంది మంచాల బారిన పడి ఉన్నారు రా స్వామి, తెలుసుకో. ఊరికే నువ్వు వాళ్ళు ఇచ్చిన పేపర్ చదివితే అట్ట. మనం అధికారంలో ఉన్న రోజుల్లో పోలీసు వాళ్ళని కూడా తొక్కించుకొని పోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎవరైనా సరే మనల్ని ఆపితే మనల్ని ఆపినటువంటి వాళ్ళని కూడా పోలీసు వాళ్ళు తొక్కించుకొని పోయినటువంటి చరిత్ర మంది. మమ్మల్ని ఆపుతావా అని, అది జగనన్న తయారు చేసినటువంటి బ్రాండ్ సార్. ఊరికే మాట్లాడితే అట్ట. గతంలో ఉండేటువంటి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి రోజుల్లో ఉన్న ఏదైతే ఆ బ్రాండ్లు ఆ డిస్టిలరీలు ఉన్నాయో వాటిని ఏ ఒక్కటి కూడా లేకుండా మరి ఏ విధంగా మిథున్ రెడ్డి, ఏ విధంగా ఇంకొక రెడ్డి అందరూ పార్కాయాతలో కూర్చొని ఏ విధంగా మిలాఖాతులై ఏ విధంగా డబ్బులు దొబ్బినారనేది నువ్వు ఒక పెద్ద బోగాడి వచ్చినావు. ఈరోజు మద్యపానం అంట అదంట. మా అమ్మ అన్నున్నప్పుడేరా ఏమి చేయిందా? అన్నున్నప్పుడే ఏమి చేయింది? ఈరోజు మళ్ళీ అది మన అన్న అధికారంలో ఉన్నప్పుడు ప్రపంచంలో ఏడైనా ఉండదా? ఆన్లైన్ పేమెంట్లు ఉండవా? యూపీఐ పేమెంట్లు ఉండవా? మన దగ్గర ఉన్నిందా? లేదు. ఈ డబ్బులన్నీ అడిగిపోయినాయి, దానికి సమాధానం ఉండదు. మన రాష్ట్రంలో దొరికే బ్రాండ్లు మరి ఎక్కడైనా పక్క రాష్ట్రంలో దొరికినాయా అన్న అధికారంలో ఉన్న రోజుల్లో? వీడి నోటికి ఎట్ట వచ్చింది స్టిక్కరు, ఈడ ప్రింట్ తీయటం, దానికి అతికియటం, తొయ్యటం ఇంకా జనాలకి. అట్లా సంపాదించి అట్లా చేస్తే ఈ నువ్వు వచ్చి మద్యపానం గురించి మరి రాష్ట్రంలో ఈ మద్యపానం తరఫున ఈ మద్యం దాగి మరి చేసినటువంటి పనుల గురించి నువ్వు మాట్లాడితే ఇంకా నమ్ముతారు. ఈసారి తినాక ఖచ్చితంగా నీలాంటి వాళ్ళందరూ మాట్లాడుతూ ఉండాలా. మళ్ళా కొత్త ఆర్టిస్టులు వచ్చారు. మరి ఆర్టిస్టులు కూడా మరి బ్రహ్మాండంగా ఏ విధంగా చేయాలా ఏందనేది వాళ్ళకు కూడా నేర్పియాలా. మనం ఆర్టిస్టులు అందరూ కరెక్ట్గా ఉంటే ఈసారి తినాక తట్టే అట్నే మళ్ళీ ఏరేగా ఉంటుంది. సరే రాష్ట్ర ప్రజలారా, ఏది ఏమైనప్పటికీ మరి మన జగనన్న హయాంలో ఏ విధంగా
మద్యం ఏర్లే పారింది, ఏ విధమైనటువంటి నాసిరకమైన మద్యాన్ని రాష్ట్ర ప్రజానికానికి అందించి మరి ఏ విధంగా రాష్ట్రంలో ఉండేటువంటి వాళ్ళు ఏ విధంగా మంచాల బారిన పడినారు, ఏ విధంగా వ్యాధుల బారిన పడినారు అనేది కూడా ఒకసారి అందరూ కూడా ఆలోచన చేసుకొని, సరే మా వెంకటరెడ్డి అంటే మాట్లాడుతూ ఉంటాడు, ఎందుకంటే వెంకటరెడ్డికి కూడా ఒక 10 ఆశ చెప్పినారు, ఆశ చెప్పినప్పుడు కష్టపడి పనిచేయాలి కాబట్టి కష్టపడి పనిచేస్తూ ఉన్నాడు. ఆశ ఉండాలా కానీ ఇంకొకటి ఉండకూడదు అనేది నా అభిప్రాయం. సో ఏది ఏమైనప్పటికీ వెంకటరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలపైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం.